ఈ బిడ్డను ఎత్తుకొని నేను ఎవరికల్లా వెళ్ళిపోతారా కొడక రారా కొడక నా ఇంటికి రాగల వచ్చాడా నీ నోటికి ఎట్లా తింది కొడక ఇవాళ నేను కట్టి ఇల్లు కాదా కొడక ఇది నా పూలు కాదు ఇది నా జాగాదు రా నాయనా నువ్వు ఇప్పుడన్నా ఎవరు చెప్పినా బుద్ధి నేను ఉన్నది కొడుక కొడుక ఇప్పటికప్పటికల్లరా కొడుక అవో తల్లి 100 నిద్ర అరగాయి కానీ రూపాయి నిద్ర తన్ని ఒక్క మాట అంటే రౌతిద్ర ఎత్తే పచ్చి కూడా రౌతే ఎత్త పట్టుకూడదు కొడుక నేను ఒక్క మాట అంటే నీకు పాపం కట్ట అరిగిపోతురా చెల్లి కానీ మాట కొడుక ఒక్క మాట కొడుక ఈ పోర్లంజ ఉట్టి బంగారం వచ్చోటి నా అవ్వ చచ్చిపోయినవు నీ అవ్వ సావు కోరుకొని వచ్చిందా కొడుక ఒరి కొడుక సత్తజీల రాజా నీ మాటలు ఇంటే నా గుండెలు కూలుతాయి పేవలు ఉంచిపోతాయి నాకు కడుపులో చేపెట్టి కలిపిన అటువంటి మాత్రం ఏమి కలిపెట్టిన సన్నమైతుందిరా కొడుక వద్దు వద్దు కొడుక ఎల్లు ఎల్లు నా గడవలెల్లరా గడవలెల్లి కొడుక ఓ మా లంజారా తడుకో ఫోన్ పట్టుకో ఫోన్ వచ్చిండు ఈ ఫోన్ ఎవరు ఎవరు పెంచాలి ఎవరు పెద్ద చేయాలి ఎవరికి అండవు ఎవరి పిండ ఎవరి తట్ల పట్టి గోడలో సీరిపోతాది అయ్యో అవుతారు కుసాలంజ కొడుకు గట్టి ఆట అంటలేదు కోడలా కోడల బిడ్డతో సామాను కోడలు గట్టి ఆట అంటలేదు కొడుక ఓ సంగవిని మూతి ఓ చిందలకు మూతాడా ఓ లంజ కొడుక నీకే 25 మంది కన్నా 25 మంది మేలైన ప్రతివత నేను ఉడతలాడితే మాకు బుజ్జి అంటాను ధాన్యం మాట్లాడు మీరు చాలా అందంగా ఉన్నా వీళ్ళందరికంటే బుజ్జి అయ్యో నీకెవరికైనా చాలా అంగా నేను ఎప్పుడు ఎండకు పోను ఎండకు పోను ఎందుకరికేనా మై గ్లామర్ బ్యూటిఫుల్ మై గ్లామర్ బ్యూటిఫుల్ సూర్యకిరణ టచింగ్ మై గ్లామర్ ఎప్పుడు ఎండకి వెళ్ళను నీకెట్లా సిగ్గులేరా నీకెట్లా లంచ పడక ఆయన వేస్తే నాది ఎత్తుకొని ఆడిపితే వేసాను మా మీది మీరు ఎద్దోలు ఉండంగా ఏడుగురు కొడుకు ఉండంగా కానీ కానీ వాళ్ళు అంతే వచ్చింది నువ్వు ఎత్తుగా చీడ ఎవరు దాదాలు ఎవరు పెట్టాలి ఏదో చెప్పలేమన్నా మరి గొడవ ఒక మాట ఇవల్ల నన్ను కాలెత్తి తను బిడ్డ నన్ను కాలెత్తాను నాకు పర్వాలేదు నా పోవనం లేదు నా బిడ్డ నన్ను అన్నింది నా బిడ్డ తనపోను అనుకుంటా చేతోడు కొట్టిన నేను బాధపడ బిడ్డ కాలెత్తి తంటే బాధపడ నా భార్య మీ అత్తమ్మ మాత్రం నాతోడు కొట్టాడింది అన్న బిడ్డ అయిన కన్న బిడ్డోలే నేను ఆదుకుంటే రేపు మంచాల పడ్డ రోజు నాకు బుక్కెడల్లో పెడుతుందని నీ అత్త నీళ్ళు నా కొడుకు ఏసుగా మంచిగా మాట్లాడు అదే సాత్తి అంటారు పాసంగా పడతారు నా చోదికి రాకుని మరి నీకు గట్టే మాట్లాడి గట్టాను మీ కంట్రోల్ మంది పెట్టిస్తారు ఆయన ఎవరి అనుకుంటాను
కోడలా అన్న బిడ్డ కళ్ళ బిడ్డ కొడుకు నిన్ను పెళ్లి చేసుగా నిన్ను బిడ్డ నా బిడ్డని తీసుకొచ్చి నీ కాళ్ళ కాళ్ళు ఎత్తిన కోడలా రమణీల దేవి నీ ఒక్కనాడు నీ అత్త నీకు పని కాకపోతే ఎడవ చేత ఒట్టిలో రెంగి కూడా తెలియదు కూడల నిన్ను కలవిటో నా భార్య సాధింది నేను దొరకదండం పెట్టలే దాదవుదండం పెట్టలేదు సవత ఉన్న సరకారు నేను స్థలం ఉండడం అని బిడ్డ నేను కాదంటే బిడ్డ కాలం నీ కాలం అప్పుతానే బిడ్డ నా బిడ్డలు రాత్రి అరే చేతులు నీళ్ళు వచ్చి వరువులు కలుగాలి నా బిడ్డ నేను కాదంటే బిడ్డ కాలు ఈ కడికెళ్ళి నన్ను మామూలు ఉడకే అవ్వ నాకెవరున్నారే బిడ్డ నువ్వు తప్ప పలగలేరు మీరు తప్ప చుట్టాలు లేరు ఇప్పటికప్పటికి అల్లరు 10 పైసల చేతులు లేకుండా పాలు వల్ల దీవు ఉండదన్నారు బిడ్డ నాకు పాలు వల్ల దీవు లేదు నా తల్ల నమ్మల బలగా ఉన్నది నా నక్క ఎల్లల బలం లేదు అన్నదమ్మల బలం కాదు బిడ్డ నాకు చూడచుట్టం లేదు పాడ బలగం లేదు దాయాది బలగం దగ్గరే చుట్టాడు దగ్గరే చుట్టాడు నేను ఉన్నా బిడ్డో నేను ఉన్నా బిడ్డో ఊరప్ప బలగం నా బిడ్డ పాలకొరు పాతలాడుతుంది పాలు లేకుండా బిడ్డ ఎట్లా బతుంది పాలు సత్త ముఖమే కదంట పాలవాడ పాలు కాకి పెట్టా లాగలు తెంపుకొని ఆవిడ పాలు చిక్కినాయి నా పాలు చిక్కినాయి లాగలు తెంపుకొని నా కాలేజ్ మొక్కుతాను నా కాలేజ్ ఆకలి ఉన్నాయి నా కాలం దుప్పలు ఉన్నాయి నా కాలం కుట్టాలి మొగ్గ మీకెళ్ళంతా మందిరా సంవత్సరం ఏమనుకోవాలి వాళ్ళు ఏమనుకోవాలి చూసిన ఆ దిక్కోనం ఉండదు చూసిన అత్తదాగానే మామని మాట్లాడినట్టు రానిందో నాకే నేను అలాంటిదండి కాదు వీడు ఏం చేస్తాను ఆయనతో ఉంటే తీసుకొచ్చి నాకు కాలేజ్ చేస్తా నాకు ఏమనటం వల్ల ఇట్లా అన్నీ వేసుకోమని కేమని వస్తాయి ఎవరికి అంట ఎవరి పిండి ఎవరి సత్త ఎవరికి అంట సత్తాను లంచ కొడుకు ఎట్లా సత్తం మేము చూస్తాం కాట్లను వారేరా అంటే పాలు కూడా దానికి వచ్చాను లంచ కొడుకు కాళ్ళు కట్టాలి మాట్లాడు ఎవరితో కాలు కట్టి పెళ్ళానికి సిగ్గు లేకుండా నీకన్నా చెత్తుండద్దా మరి ముసత్తానికి మనం ఎట్టగానే కొడుకుని కోడలు కానీ మనం అన్నారు ఇవాళ కాదు తను ఇట్లా ఉంటే చేసుకుని నాకు ఇంతగా వెళ్ళబడుతుంది రాజమౌళి భగవానా ఏమంటారు అంటే కొడుకు నా వస్తాడు
కలుపులు పెట్టుకున్నదాని కాలే మావో మంది మాటలు అడుగు వెళ్ళిపోతావు మా ఇంత దాకా మా ఇంట్లో రా మావో నా మామూ మంది మాట్లాడుకో నువ్వు వెళ్ళిపోతావమ్మా అంటే ఇప్పుడు మంది ఎలా కొట్టిల్లా కూడా మంది ఎలా కొట్టిరు పెళ్ళేళ్ళు నిలబెట్టిరు వాళ్ళు మూడు ముచ్చట్లు తలుపు తెచ్చి ఉంటే నా ఎట్లా కస్తాడు అని అది అటు తలుపులేసి బెడం పెట్టి మరి అవ ఎల్లెళ్ళు గడవలు కొట్టినప్పుడు రమాదేవి సురజన రాదే రామ రామ రఘురామవి సంజవరము ఏమి కొడుగా కొట్టినావి భగవంత పిల్లవాదేవి సంతానం ఇచ్చేందుకు ఎందుకు ఇచ్చిన కథబండి మాది పుట్టంగా బిడ్డ మంది కాలు మొక్కులు అయ్యా ఇక రథ వీర బంధువయ్యా నీతి లేని ఓ బ్రహ్మదేవ భగవంత నా బిడ్డ నూతనైన రాజరాజుడప్పుడు నీకు మనసు ఒప్పలేదా కరం పొందలేదా మనసు లేని బ్రహ్మదేవుడు మనసుకు ఒక రాత్రే అవ్వా ఇవల్ల నా బిడ్డ అటువంటి వాది అవి పుట్టంగా అటువంటి వాది అన్నకాలు పైన కాలు మొక్కువల్ల ఏడ్చుకుంటా మరి అదే ఊళ్ళో అటువంటి మాత్రమే సురేంద్రగిరి నగరముల మొండి చింత జెండగడ్డ కాడికి వచ్చి జెండగడ్డ కూర్చున్నాడు వాళ్ళ ఎడతాడు ఎర్రబట్ట వాడి ఊళ్ళో అంతా అడిగికి వెళ్ళిపోయారు ఇక్కడ ఏడ్చుకుంటా చెట్టు కింద ఉన్నాడా మరి ఆ ఊళ్ళో కనుకని పచ్చిళ్ళ తల్లులు పచ్చి బ్యాలెన్సులు 10,000 వాళ్ళు అనుకున్నారు పగటాలు అయింది పిల్లలు పాలిచ్చే అల్లయింది రౌత వచ్చింది సోయలు వెనకేసరికేనా అయితే ముందు పోతే రౌత వచ్చి మెల్ల ముండా ఏంటి అక్క నీకేమైనా రంగు అరవుతుందా ఏమి రండి పగటాలు అయితే పొలంలో పాలిగా ఉన్నావద్దా అంతే కలిసిపోదాంపా నిన్ను కలుస్తాడు పొలంలో ఎడతాడు ఇక్కడ పాలి చెప్పిపోదాం పార్టీలు కొనిస్తాడే అడగాలి ఎక్కడ ముందు అడుగు మరి ఓ పొట్టేలా ఓ పొట్టి పొట్టేలా పట్టేలా ఓ పొట్టి పొట్టేలా పొట్టేలు కాదు ఏందే పోతాను రాజీ పటేలు అనలేదే పటేలు ఎడిపోతానవే పటేలు ఎక్కడ ఉన్నాడు పటేల్ లెక్కలే అడగాలందరూ అదే అంటానా పటేల్ ఎక్కడ ఉన్నాడు ఎడిపోతానవే అయ్యి ఎడిపోతా అంటే నా కొడుకు పాలిగా పోతాను 2 ఏళ్ళు లేడు 5 ఏళ్ళు ఉండే ఎక్కువ 5 ఏళ్ళ కూడా పాలు చెప్తాడు అయ్యా వెనకే వాళ్ళు లేరు ఒక్కడే పుట్టిండిగా వెనక వేళ ముందే వాళ్ళు లేరు ఎవరికి ఇస్తారు ఒకరికి రాజీ ఆయనతో మును వెళ్ళిపో అయ్యని బాధ్యను మా కొడుకు ఎడతాను మా అత్త కప్ప చెప్పేచ్చా మా అత్త లంజముండ నా కొడుకుకి ఇస్తాను కొడుకుతాను ఇంకా అత్తలేదు మీ అవ్వకి అత్తలేదు ఏం చేస్తాను కొడుకు ఏం చేస్తాను అయితే మును వెళ్ళు అయ్యా నేను పోతాను కూలి ముట్టంగానే అంతేనా రాజీ తోలుతావుగా పోయి నా మగతో చెప్తా నీకు ఎరికేనా నా మగడు పచ్చి దొంగ అయితే చెప్తాడే
నెల్లి తీసుకపోయి నల్గొండ రాజీ మోటార్ తీసి బయట వాడేస్తాడు నీ మోటార్ కాడి పై కాడికి ఆయనే కొత్తాడు నీ మోటార్ ఆయన బయట కిరాల మోటార్ మోటార్ మునిగిపోండి అది కూడా నా మొక్కలు చూస్తావురా నా మొగలు అది కూడా ఏం చూస్తావురా కలుస్తా నా మొక్కలు చూస్తాను కూడా చెప్పచ్చా ఓ పైటేరా పైటేరా అదే కొట్టేనంట నేను కూడా పోతాను నీ పేరేం పేరు నా పేరు రెండు పేర్లు పెట్టుకున్నా ఒకటేమో జమునమ్మ రెండేదేమో పుచ్చకాయలు వచ్చావా పుచ్చకాయలు వచ్చావా పుచ్చకాయలు వచ్చావా ఎడిపోతానవే మా పొరగాల పాలి నీకు పొరగల నువ్వే పొర లెక్కలు నీకు పొర ఆరుగురు పొరగలం కన్నా ఎందరిని ఆరుగురు పొరగలం కన్నా అయ్యో ఈ పొరాల పేర్లు ఏం పేరే నా కొడుకుల పేరేమో రాకేష్ లోకేష్ నూకేష్ ఏం పేర్లు రాకేష్ లోకేష్ నూకేష్ కొడుకుల పేర్లు నా బిడ్డల పేరేమో ఉడకపోసి ఇబ్బరపోసి చెమట పోసి వాళ్ళు ఏసులు వీళ్ళు పోసు నీ పాడానికి ఆరుగా అన్నా కనికనకి తెలిసిన కనికనకి తెలిసిన అందరు వేరు ఉండే పాలికి రావాలి నువ్వు వాళ్ళందరూ పోతే పంపవా పంపపోయిన అనుకో నా మోను పోయి చెప్పచ్చా కొడుకులేమో నీకే ఉట్టిరి అని బిడ్డలుగా పడలే వాటే ఉట్టిరి అని చెప్తా చిక్కుడు ఎట్లా బంగారు తలబంటివి ఓరి గంగరాజు బంగారు తలబంటివి ఓరి గంగరాజు బంగారు తలపేదిరా ఓరి గంగరాజు బంగారు తలపేదిరా ఓరి గంగరాజు పొదమంటివి ఓరి గంగరాజు కల్లంటివి ఓరి గంగరాజు కల్లంటివి ఓరి గంగరాజు ఇల్లంటివి ఓరి గంగరాజు మేడంటివి ఓరి గంగరాజు మేడంటివి ఓరి గంగరాజు అగుంటాగపోతే ఇంకా ఊతలేవురా ఏ ఊతనికి అవి లేనే లేవు బావనాడు ఊతానేవో బా దాబాలో ఊళ్ళకి దానదా ఊళ్ళకి రానివస్తూ ఉండడం కింద ఆ సురసేన మాధవి బిడ్డ ఎత్తుకొని కనగంట కన్నీరుస్తారు ఏంటి సురసేన మాధవి కళ్ళు తిరు వచ్చేళ్ళే రావి ఏంటి ఎక్కడ ఎవరు ఎత్తారు చూడు అయ్యో అయ్యో మన ఊరేలా రాజు శివసేన ఈ ఊరేలా రాజు మరి ఎందుకు ఎత్తాడు సురసేన మహారాజు అంతే అది దబా దబా సురసేన దగ్గర కట్టు అయ్యా సురసేన రాజా ఏందయ్యా నీ బిడ్డను పట్టుకొని ఎన్నడు కడప దాటిన వాడు
నీ భార్య చచ్చిపోయి 2 రోజులు కాదు 3 రోజులు కాదు ఏందయ్యా బిడ్డను పట్టుకొని వేస్తాను బిడ్డ ఇవాళ నా కొడుకు మాత్రం నా ఇంతకెళ్ళి వెళ్ళగొట్టాడు కూడా ఇంతకెళ్ళి వెళ్ళగొట్టిల్లు ఈ పూరి ఏమంటే నా భార్య చచ్చిపోయిందని నా మీద పగబట్టిల్లు నా బిడ్డ మాత్రం పాల కొరకు నా బిడ్డ పాల కొరకు పాత్ర ఏడ్చేసి పిల్లి గుర్తుకాబట్టి నా బిడ్డ చత్తగా వస్తాడు నేను అందుకే ఏడుతానని అయ్యో నా ఈ బిడ్డ అయ్యో నా ఈ బిడ్డ పాలేగా నా ఈ బిడ్డ బిడ్డ ఎడతాను ఓ బిడ్డ కూడా పోతాడు అదే 10 ఏళ్ళ తల్లిలో ఉన్నారు ఆవురి ఒక్కలో సావచ్చింది ఆగుండ్రి